మారేడుమిల్లి వాటర్ ఫాల్స్‌లోకి స్నానం చేయడానికి ఐ-20 కార్ ఇక్కడ పార్క్ చేసి లోపలికి ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. తిరిగొచ్చేసరికి తీరా చూస్తే కార్ కనపడట్లేదు. చూసుకునేసరికి బస్ కిందుంది. అసలు ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్‌గా ఉందా? అయితే వీడియో పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేయండి. వీడియో చూసిన దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది రీ-అప్లోడ్ వీడియో అండి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఉన్న వీడియోనే. ఒకప్పుడు ఇదే వీడియోస్ నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా అప్లోడ్ చేసేవాడిని. ఇప్పుడు అక్కడ జరిగిన సన్నివేశం ఏంటో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పిన్ టు ప్లేన్ అన్ని డీటెయిల్స్ ఇవ్వబోతా ఉన్నాను. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో రిలీజ్ చేయబోతున్నాను. ఈ సంఘటన మారేడుమల్లి ఘాట్ రోడ్లో అయితే జరిగిందండి. మీరు చూస్తున్నారు కదా, బస్సు వచ్చి ఐ-20 కార్ మీద అయితే పడిపోయింది. చూస్తున్నారు కదా, ఆ చివరి నుంచి బస్సు బ్రేక్స్ ఫెయిల్ అయ్యి వచ్చి ఇక్కడ చెట్టును అయితే ఢీ కొట్టి వచ్చి ఈ ఐ-20 కార్ మీద అయితే పడిందండి. మీరు చూస్తున్నారు కదా, ఈ-20 కార్ మీద అయితే పడింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఐ-20 కార్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, దీని డ్యూరబిలిటీ ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇంకేదన్నా వేరే వెహికల్ మీద పడి ఉంటే మొత్తం అప్పడం అయిపోనండి. కానీ ఇదైతే ఇంకా బండి అలాగే ఉంది. పెద్దగా అయితే డ్యామేజ్ ఏం అవ్వలేదు కార్కి. కార్ 100% బాగానే ఉందని చెప్పాలి. పైన అక్కడక్కడ డెంట్లు అవన్నీ ఉన్నాయి అంతే. బట్ కార్ డ్యూరబిలిటీ అయితే సూపర్ అండి. ఇక్కడ ఈ వెహికల్ని ఏ విధంగా రికవర్ చేస్తారు, బస్సుని ఎలా ఎత్తుతారు, ఈ కార్ని ఎలా బయటికి తీస్తారు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. ప్రస్తుతం అయితే బస్కి మీరు చూస్తున్నారు కదా, చాస్కి అయితే ఒక రోప్ అయితే వేసారండి. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. ఆ మంచు చూస్తున్నారా మీకు ఎలా వెళ్తుందో. సో ఆ కెమెరాలో తెల్లగా వెళ్ళేదంతా మంచి అండి. చూస్తున్నారు, ఇలాంటి కప్లింగ్లతో అయితే రోప్స్ని అయితే లింక్ చేస్తారనమాట. చూస్తున్నారు, ఆ కప్లింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. సో ఈ రెస్క్యూలో అలాంటి కప్లింగ్ ఒకటి ఊడిపోయింది, మొత్తం ఇరిగిపోయింది. మీరు ఫస్ట్ ఇంట్రోలో అయితే చూస్తున్నారు కదా, ఆ విధంగా చాస్కి ఈ రోప్ని అలా బెండ్ చేసి అయితే కడతారండి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ రోప్ కోసం అయితే మీకు ఒకటి చెప్తాను. ఈ రోప్ చాలా స్ట్రాంగ్గా ఉండే రోప్ అండి. సో ఈ రోపు ఒకవేళ బళ్ళు లాగేటప్పుడు తెగింది అనుకోండి, మనం పక్కన ఉంటే 2 ముక్కల కింద అయితే ఇడిపోతాం అనమాట. సో అంత డేంజరస్ అనమాట ఈ రోప్స్. సో రెస్క్యూ జరిగేటప్పుడు మేము ఆల్మోస్ట్ కెమెరాలు పట్టుకుని ఈ రోప్స్ దగ్గరలోనే ఉండేవాళ్ళం ఫస్ట్లో అయితే. కానీ తర్వాత అర్థమైన తర్వాత దూరంగా వెళ్ళిపోవడం అయితే మొదలుపెట్టాము. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది అంత ఈజీ కాదు. ప్రాణాలకి తెగించే ఈ పనులన్నీ చేయాలన్నమాట. చూస్తున్నారా, బస్సు ఎలా విధంగా పడిపోయి ఉందో. ఆ చెట్టుని గుద్దుకొని పడిపోయిందండి. ఇంతకీ ఈ బస్సులో ఎవరు ట్రావెల్ చేస్తున్నారు అంటే స్కూల్ పిల్లలు అయితే ట్రావెల్ చేస్తున్నారండి. సో వీళ్ళెవరో పిక్నిక్ వచ్చారు. బస్ బ్రేక్స్ అయితే ఫెయిల్ అయ్యి ఈ చెట్టును గుద్దుకొని ఐ-20 కార్ మీద అయితే పడిపోయింది. సో ఐ-20 కార్ ఉండడం వీళ్ళకి అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఐ-20 కారే కానీ లేకపోతే చెట్టును గుట్టుకొని డైరెక్ట్గా రోడ్డు మీద పడాలండి. అప్పుడు ఇంపాక్ట్ చాలా వేరుగా ఉంటుంది అనమాట. చాలామందికి ఎన్నో గాయాలు అవ్వాల్సింది, కానీ ఎవ్వరికి ఏం అవ్వలేదు. ఒక్క స్క్రాచ్ కూడా పడలేదు. ఐ-20 కార్ ఉండడం ఇంకా వాళ్ళ అదృష్టం అని చెప్పాలి. ఇప్పుడు మన దగ్గర 2 టాటా లారీలు ఉన్నాయండి. సో ఫస్ట్ ఒక టాటా లారీతో అయితే లాగడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. చూస్తున్నారు కదా, టాటా లారీ యొక్క కట్లకైతే మళ్ళీ ఐరన్ రోప్ వేస్తున్నారు, మళ్ళీ హుక్ అయితే వేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే మరి రెస్క్యూ ఆపరేషన్లో తాడులు అయితే వేస్తారండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ బస్సు దగ్గర నుంచి చెట్టు మీద నుంచి ఈ యొక్క టాటా ట్రక్ అయితే ఈ రోప్ని వేసారండి. ఈ టాటా ట్రక్లు ఏమి ఇప్పుడు కాదండి, ఇవి 1960లు 80ల్లో అనమాట. వీటిని అప్పట్లో ఇవి మామూలుగా 2x2 కానీ ఇప్పుడు 4x4 చేయించారు రాజమండ్రిలో. చూస్తున్నారు కదా రోప్ ఎలాగ వెళ్ళిందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రోపు ఈ విధంగా అయితే చివరి దాకా అయితే ఎక్స్టెండ్ అయింది. మీరు చూస్తున్నారు కదా, బస్కి రోప్కి ఏ విధంగా లింక్ అయిందో మీరు చూస్తున్నారు కదా. సో మధ్యలో ఒక చెట్టు అయితే ఉంది. ఆ చెట్టును ఓటుగా పెట్టుకున్నారండి, కావాలని అలా పెట్టుకున్నారు. సో ఒక సింగిల్ లారీ అయితే లాగడానికి ప్రయత్నిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో సింగిల్ లారీ వేసారు, పైన ఇంకో లారీ ఉంది. చూద్దాం, సింగిల్ లారీతో లాగుతున్నారు. బస్సులో లైట్ మూమెంట్ అయితే ఉంది, కానీ ఐ-20 కార్ మాత్రం అలాగే కింగ్ లాగా ఉంది. ఇక్కడ ఐ-20 లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఐ-20 యొక్క డ్యూరబిలిటీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చాలా స్ట్రాంగ్ వెహికల్ అని అయితే చెప్పొచ్చు. చూడండి, ఫస్ట్ ఒక వెహికల్ అయితే లాగింది, కానీ ఏమైందంటే ఇక్కడ చూసారా లింక్ ఈ విధంగా అయితే వేసారండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ బండి అయితే లాగడానికి అయితే ప్రయత్నిస్తుంది. సో కానీ అవ్వలేదు. అయితే లింక్ అయితే తెగిపోయింది ఫస్ట్ లింక్. ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు 2 లారీలు లింక్ చేయబోతున్నారు. ఒక లారీతో అయితే అవ్వలేదు, జస్ట్ లైట్ మూమెంట్ వచ్చింది కాబట్టి.
ఇప్పుడు 2 లారీలు అయితే అక్కడ లింక్ చేయబోతున్నారు. సో ఈ 2 లారీలు కలిపి ఈ ఒక్క బస్సుని లేపుతాయన్నమాట. సో ఇది పాత పద్ధతి అండి. ఇది రికవరీ పద్ధతి, ఇది పాత పద్ధతి అని చెప్పాలి. ఈ మారేడుమల్లి ఏరియాస్‌లో క్రొక్లేర్లు గానీ, క్రేన్లు గానీ అంత ఈజీగా మీకు అందుబాటులో ఉండవు. ఇక్కడ పండుబాయ్ అని ఒక ఆయన ఉంటారు. సో ఆయనైతే రెస్క్యూలు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నిజంగా ఎంతమంది I-20కి లైక్ కొడతారో చెప్పండి. ఎందుకంటే I-20 ఈ యొక్క బస్సులో ఉన్న ఎంతోమంది జీవితాలను అయితే కాపాడింది. నిజం చెప్పాలి అంటే ఈ కారే వాళ్ళని కాపాడింది అని చెప్పొచ్చు. ఇప్పుడైతే 2 లారీలు అయితే లింక్ చేస్తున్నారు. చూద్దాం ఎంతవరకు 2 లారీలు కలిపి ఈ యొక్క బస్సును లాగగలుగుతాయో. సో ఈ ఘాట్ రోడ్లలో దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలండి. ఎందుకంటే ఆల్మోస్ట్ హెవీ వెహికల్స్కి ఈ ఘాట్ రోడ్లలో బ్రేక్స్ అనేవి పడదనే మీరు అనుకోండి. ఎందుకంటే డ్రమ్ములు బాగా వేడెక్కిపోయి ఉంటాయి కాబట్టి పడవు. ఇప్పుడు ఒకసారి లాగుతున్నారు, చూద్దాము. 2 లారీలు కలిపి లాగుతున్నాయి. ఈ I-10 కార్ ఒకటి మధ్యలో వచ్చేసింది, అలా రాకూడదు. చూసారా అక్కడ చైన్ ఒకటి తెగిపోయింది. సో అక్కడ వేసిన తాడు బస్సుకి లారీకి వేసిన తాడు తెగిపోయింది. సో 2 లారీలకు ఉన్న తాడు బాగానే ఉంది. సో ఈ యొక్క కార్ మధ్యలో వచ్చింది చూసారా, అలా రాకూడదండి. ఏముంది, చిన్న తాడు తెగింది అనుకోండి, ఏం లేదు. చూసారా కప్లింగ్ ఎలా ఇరిగిపోయిందో. సో 2 ముక్కల కింద అయితే ఇరిగిపోయింది అనమాట. సో ఇంకో కప్లింగ్ వేస్తారు. ఇప్పుడు ఇంకో కప్లింగ్ వేసి మళ్ళీ లాగడానికి అయితే ప్రయత్నిస్తారు. చూద్దాము ఎంతవరకు ఇది బండి రికవర్ అవుతుందో. ఒకసారి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి ఫ్రెండ్స్. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది. నేనైతే వీడియో తీసిన వాడిని కాబట్టి మొత్తం స్టోరీ తెలుసు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎక్కడైనా ఇవ్వగలిగితే చిన్న హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు హైప్ ఇవ్వడం వల్ల మన ఛానల్ చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఈ ఎంటైర్ వీడియో చూశారు కాబట్టి అసలు మీకు ఏమనిపించిందో చెప్పండి. అసలు ఈ 2 లారీలతో లాగడం అనేది ఒక వింత పద్ధతి. ఇది మన మారేడుమల్లిలో మాత్రమే జరుగుతూ ఉంటుంది, లేదు చాలాసార్లు జరుగుతుంది. చూడండి ఇంకొకసారి లాగుతున్నారు. ఇప్పుడు ఈ టాటా లారీలు చూడండి సింహంలాగా ముందుకు దూసుకొస్తున్నాయి. ఆల్మోస్ట్ 2 లారీలు కలిపి నిలబెట్టేసాయండి. చూశారు కదా బస్సు అయితే నిలబడిపోయింది. సో ఈ టాటా లారీకి ఉన్న పవర్ అదనమాట. చూడండి ఎంత పాత లారీలు అయినా సరే బండిని అయితే నిలబెట్టేసాయి. సో అంత పవర్ అయితే టాటాకు ఉంటుంది. ఈ యాంగిల్లో చూద్దాము. చూడండి బస్సు అయితే ఈ విధంగా లేచింది. ఇలా లేపేటప్పుడు ఆ తాళ్ళకి చాలా ట్యాంజెన్సీ ఉంటుందండి. అలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మా కెమెరామ్యాన్ ఆ తాడు పక్కనే ఉన్నాడు. చూడండి అతను రోజు అలవాటు అయిన తర్వాత కాబట్టి అలాగే వెళ్ళిపోతున్నాడు. సో ఈ విధంగా అయితే చూడండి బస్సు ఈ విధంగా అయితే లేచిందండి. అంటే పడడం కూడా ఆ విధంగానే పడిందనమాట. ఆ చెట్టును గుద్దుకుని అలాగే పడిందనమాట. సో మొత్తం మీద I-20 కార్ అయితే ఈ విధంగా ఉంది. అసలు ఎలా ఉంది లోపల ఏంటి అనేది చూద్దాము. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాము I-20 కార్ లోపల. ఫైనల్గా ఈ I-20 కార్ని పక్కకి ఎలా పెట్టారు. ఇక ట్విస్ట్ ఏంటంటే స్టీరింగ్ లాక్ అయిపోయింది కానీ తాళం లేదు. ఆ తర్వాత ఈ బస్సుని రోడ్డు మీదకి ఎలా లాగిపెట్టారో సెకండ్ వీడియోలో చూద్దాము. ఇంతవరకు మీకు వీడియో ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. I-20 కార్ చూశారు కదా, I-20 కార్ని చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. బస్సును చూశారు కదా, బస్సును చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. దయచేసి ఇలాంటి ఏరియాల్లో ట్రావెల్ చేసినప్పుడు చాలా సేఫ్గా ట్రావెల్ చేయాలి. ఇంతవరకు మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ట్రక్ ఆఫ్ రోడ్.